బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చిలో ఉంచారు. సాయంత్రం 4 గంటల వరకు చర్చిలోనే డెడ్ బాడీ ఉండనుంది. ఇక అనంతరం బాప్టిస్ట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. పాస్టర్ ప్రవీణ్ ను కడసారి చూసేందుకు అటు అభిమానులు, క్రైస్తవ సోదరులు భారీగా తరలివస్తున్నారు. ప్రవీణ్ అంత్యక్రియలకు క్రిస్టియన్ సంఘాలు భారీగా ఏర్పాట్లు చేశాయి. ప్రవీణ్ మృతిపై సమగ్ర దర్యాప్తునకు క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు సికింద్రాబాద్ చర్చి వద్ద ఆందోళనకు దిగాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందుబాటులో ఉన్నారు. రైట్ అశోక్, మనం చూస్తున్నాం సంచలనాత్మకంగా మారింది ప్రవీణ్ పగడాల మృతి. మరి దీనికి సంబంధించి అక్కడున్న క్రైస్తవ సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? విచారణ ముమ్మరంగా కొనసాగిస్తుంది ఏపీ ప్రభుత్వం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న పోలీసులు కూడా, రాజమండ్రి పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా కూడా ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి అనుమానాలు ఉన్నాయన్న కోణంలోనే పోలీసులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అసలు విషయం ఏంటో తేల్చాలి అని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రవీణ్ పగడాలది ఇప్పటికీ కూడా హత్యేనని క్రైస్తవ సంఘాలన్నీ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి అనేది క్రైస్తవ సంఘాల డిమాండ్. ప్రస్తుతం నేను సికింద్రాబాదు బాప్టిస్ట్ చర్చి లోపల ఉన్నాను. ఇక్కడే ఆయన పార్థివ దేహాన్ని కూడా అందుబాటులో ఉంచారు. వచ్చిన జనం అంతా కూడా చూడటానికి చాలా పెద్ద ఎత్తున జనం, అంటే ఊహించినంత మంది జనం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ప్రవీణ్ పగడాల పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు, నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న జనాన్ని అంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. అంటే ఏ స్థాయిలో జనం అంతా కూడా వచ్చారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది నేను చూపిస్తున్నదంతా కూడా బాప్టిస్ట్ చర్చి ఆవరణ లోపలి దృశ్యాలు ఇవన్నీ కూడా. ఇంకా ఆయన పార్థివ దేహం లోపల ఉంది. సో బయట ఉన్న క్రౌడ్ మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు. పోలీసులు కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమైపోయిన పరిస్థితుల్లో ఇంతమంది జనం ఇక్కడికి తరలి వస్తున్నారు కడసారి ప్రవీణ్ పగడాలని చూసేందుకు. అందులోనూ ఒక సంచలనాత్మకం అవుతోంది. ఇది హత్య అన్న కోణంలోనే ఇప్పటివరకు కూడా క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు కావచ్చు, క్రిస్టియన్ పీపుల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్న తరుణంలో సో పగడాలకు అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా అనుమానాస్పదమైన స్థితిలో ఆయన చనిపోవాల్సి వచ్చింది అనేది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది జనం మీకు ఎదురుగా చూస్తూ ఉంటే పూర్తిగా బాప్టిస్ట్ చర్చి ఆవరణ మొత్తం కూడా జనాలతో కిక్కిరిసిపోయి ఉంది. ఎక్కడ చూసినా కూడా జనమే కనపడుతున్నారు. ఇక గేటు బయట చూస్తే సికింద్రాబాద్ మెయిన్ రోడ్డు వరకు, అంటే క్లాక్ టవర్ సెంటర్ వరకు కూడా జనమంతా క్యూ లైన్లో కడసారి ప్రవీణ్ పగడాలను చూసేందుకు తరలి వస్తున్న జనాన్ని చూడవచ్చు. ఇంతకుముందు ఇలా ఏ పాస్టర్ చనిపోయినప్పుడు కావచ్చు, ఎవాంజలిస్ట్ చనిపోయిన సందర్భంలో కావచ్చు, ఈ రకమైన ఆరోపణలు కానీ, ఈ రకమైన మిస్టరీ కానీ, ఈ రకమైన అనుమానాలు కానీ ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన గతంలో కొద్ది నెలల నుంచి ఎదుర్కొంటున్న కొన్ని అవమానాలు కావచ్చు, కొన్ని బెదిరింపులు కావచ్చు, వాటన్నిటి నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాలను హత్య చేసి రోడ్డు యాక్సిడెంట్ కింద క్రియేట్ చేశారు అనేది ఇక్కడికి వస్తున్న జనమంతా కూడా చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. కొంతమందితో మాట్లాడదాం. ఇప్పటికీ మీకు అనుమానం ఉందండి? పోలీసులు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఖచ్చితంగా వాస్తవాలు తెలిసేంత మట్టుకు అనుమానాలు అంటూ ఉంటాయి. వాస్తవాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఎంక్వైరీ చేసి వాస్తవాలు చెప్పేంత మట్టుకు డౌట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో కూడా మీరు ప్రెస్ వాళ్ళు కూడా మీరు ఎంక్వైరీ చేసి కరెక్ట్ అయిన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి జనం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. బయట వరకు క్యూ లైన్, ఎక్కడో మెయిన్ రోడ్డు వరకు క్యూ లైన్లు ఉన్నాయి. ఆవరణ మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఇంతకుముందు ఎంతోమంది పాస్టర్లు చనిపోయి ఉంటారు వేరు కారణాలతో, ఎంతోమంది ఎవాంజలిస్టులు కూడా చనిపోయి ఉంటారు. కానీ అప్పుడు ఇంతమంది జనం రాలేదు. ఒక ప్రవీణ్ పగడాలకు ఈ స్థాయిలో జనం ఎందుకు? ఆయన అంటే అంత అభిమానం. ఇలా ప్రవీణ్ మరణ వార్తని రాజమండ్రి నుంచి డెడ్ బెడ్ రావడం, చాలామంది వేలు రాష్ట్రంలో నలుమూలల నుంచి, దరిదాపు తెలంగాణలో 40 నుంచి 50 వేల మంది క్రైస్తవులు ఉన్నారు. 40 నుంచి 50 వేల మంది. కాబట్టి ప్రతి క్రైస్తవులు ఇది బాధాకరమే. ఎవరింట్లో జరిగినా ఇటువంటిది జరగకూడదని ప్రతి కుటుంబంలో ఎవరన్నా కానీ, క్రైస్తవులే కాదు, ప్రతి విషయంలో బాధపడతారు. వాళ్ళందరూ
ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, క్రైస్తవులు కాదు అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. కాబట్టి తండోపతండాలుగా వస్తున్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్లీ దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలను బయటకు తీసుకురావాలి, బయట పెట్టాలి. ఇటువంటి పరిస్థితి రాకున్నట్లు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి, ఎందుకంటే ఆయన అందరు ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ను తింపగలిగే వ్యక్తి, చెప్పగలిగే వ్యక్తి, చేసే వ్యక్తి. ఈ దేశంలో ఏ క్రైస్తవుని మీద కూడా దాడి జరగకుండా చూడవలసిన బాధ్యత తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడుది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడి చేయాలని మేము ఏదేమంటున్నామంటే, ప్రవీణ్ గారికి ఎందుకు ఇంత జనము అదని మీరు ఒక మాట అన్నారు. ఆయన చెప్పేది ఏంది, సమాజంలో చెడిపోమని చెప్పలేదు, కొట్టుమని చెప్పలేదు, దాడి చేయమని చెప్పలేదు, అరాచకాలు చేయలేదు. సమాజం బాగుపడాలని, అందరూ బాగుండాలని చెప్పేసి ఆయన చెప్తా ఉంటారు. వేరే వాళ్ళు చాలామంది డిబేట్ చేస్తూ ఉంటారు, ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్లు. క్రైస్తవత్వం ఏం చెప్తుందో అది చెప్పే వ్యక్తి. అది వినకుండా మోసపోయి ఈయన మీద దాడి, అలాంటే ఈయన చెప్పే మాటలకు అలా కొంటన వాడలే, వాస్తవాలు నచ్చలే. కాబట్టి ఉన్న వాస్తవాలు ఈయన బయట చెప్పడం వల్ల బైబిల్లో ఏదైతే జరిగిందో, ఏదైతే యేసుప్రభు చెప్పాడో అవే మాటలు ఈయన చెప్పాడు. కానీ దాన్ని కావాలని కాచుకొని ఆయన మీద దాడి చేశారు. ఖచ్చితంగా ఈయన యొక్క మరణం దేవుని దృష్టిలో అయితే చాలా గొప్పవాడైన. ఈరోజు ఇంతమంది ప్రజలు మన్నను మంది ఎంతమందికి రాదు. మీరు ఒక మాట అన్నారు, ఇంతమంది చచ్చిపోయారు ఎందుకు రాలేదు ఇంత అంటే, ఇది అందరికీ బాధ, అందరికీ బాధ. ఒక్కరికే కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులు కూడా ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరు వస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి మినిస్టర్ జరగకూడదు. ఎవరైతే దీన్ని కావాలని చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. మీద అంటే చంద్రబాబు నాయుడు గారు విచారణ కూడా ఆదేశించారు. సో మీరు ఏ రకమైన విచారణకు డిమాండ్ చేస్తున్నారు? పర్టికులర్గా సిబిఐ లాంటి విచారణ, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? సో నిన్న ఎస్పీ గారు పెట్టిన దాంట్లో కూడా క్లారిటీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. సో కాబట్టి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది ఇమ్మీడియట్గా సిబిసిఐడికి అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా నిజ నిజాంతాలు బయటికి తీసి దాని పక్షంగా ఇన్ ఫ్యూచర్లో దీని జరిగిన దానికి నిజ నిజాంతాలు బయట పెట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరగకుండా ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీకి, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలో ఉన్నటువంటి ఆల్ క్రిస్టియన్స్ కూడా ప్రొటెక్షన్గా ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పానని ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కానీ మేమందరం కూడా ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలా చూస్తారండి? ఒక మీలో ఒకరు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈ మృతి పట్ల ఆయన క్రైస్తవ సమాజం కోసం పోరాడాడండి. తర్వాత ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి రాష్ట్రంలో 40-50 మంది అన్నారు అన్నగారు. 40-50 కాదు, 90 లక్షల మంది ఉన్నారు క్రైస్తవులు. 90 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కదిలితే కూడా, ఐక్యతతో కదిలితే కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఒక సమాజం కోసం, ఒక కమ్యూనిటీ కోసం, ఒక న్యాయం కోసం, ఒక ఏదైతే నిజమైనటువంటి వాక్యం ఉందో దానికోసం పోరాడే వ్యక్తిని ఈ విధంగా హతమార్చడం అనేది చాలా దారుణం. ఇప్పటికి కూడా మీరు అది హత్య కింద భావిస్తున్నారు? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా హైదరాబాద్ నుంచి బయలుదేరిన వ్యక్తి ప్రతి టోల్గేట్ దగ్గర తీసుకుంటూ పోతే మనకి ఎక్కడెక్కడ ఏం జరిగిందో కూడా మనకు ఐడియా వస్తుంది. కేవలం అదే టోల్గేట్ దగ్గర పట్టుకొని అక్కడ బండి షేక్ అనేది ఒకటి ముందర పెట్టి అదొకటి చూపించి, ఇంకోటి దుమ్ము లేచింది ఒకటి చూపించి, అదొకటి చూపించి మభ్యపెట్టడానికి కష్టం అండి అది. ఎందుకంటే ఆయన ఒక మంచి యవనస్తుడిగా లాగా ఉన్నాడు. ఆయన ఆటోమేటిక్గా ఏదైనా బండి మీద పడ్డ తీసుకొని బయట చేసే వ్యక్తి ఆయన. బండి కూడా దాన్ని ఫైనల్ చేయలేదు. యాక్చువల్లీ 2 ఫుటేజీలు వచ్చాయి. బట్ అయినా కూడా ఏదైతే 2వ సీసీ ఫుటేజ్ ఉందో, బైక్ రోడ్డు మీద నుంచి పక్కకు వెళ్ళిపోతుందో, అది కూడా అనుమానాస్పదంగానే ఉంది. దాని ముందు వెనక 2 కార్లు వెళ్ళాయి. ఆ కార్లు ఎవరివి, ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నాం అన్నట్టుగానే చెప్పారు తప్ప క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనకి ఆ వ్యక్తి అక్కడ పడ్డ తర్వాత ఏదైతే దెబ్బలు తాకినాయో అవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే తొందరగా అన్నీ బయటపడతాయి. కొట్టారా, చంపారా, మీద పడ్డా అనేది అన్నీ బయటపడతాయి. కాబట్టి ఇమీడియట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెడితే బాగుంటుంది, పబ్లిక్లో పెడితే బాగుంటుంది. ఈరోజు నేను ఒక మాట అన్నాను, 1000 అని చెప్పేసి అన్నాను. 50 లక్షల మంది క్రైస్తవులు, దాన్ని రెక్టిఫై చేసుకోండి, 50 లక్షల మంది ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్నారు. ప్రవీణ్ పగడాలకి నివాళులు అర్పించేందుకు వచ్చే జనం వస్తూనే ఉన్నారు, వెళ్ళే జనం వెళ్తూనే ఉన్నారు. బాప్టిస్టు చర్చి ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంది. వచ్చిన
ఇందులో విచిత్రం ఏంటంటే ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే వచ్చారనో లేకపోతే ఆయన అభిమానులు మాత్రం వచ్చారని చెప్పడానికి వీల్లేదు. ఇందులో హిందువులు వస్తూ ఉన్నారు, ముస్లిమ్స్ వస్తూ ఉన్నారు, క్రిస్టియన్ సమాజానికి సంబంధం లేని వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలంటే వాళ్ళందరికీ కూడా అదొక అభిమానం. ఆయన స్పీచ్లు మీద విపరీతమైన అభిమానం ఉంటుంది చాలామందికి. టీవీల్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా ప్రవీణ్ పగడాల స్పీచ్లు మొత్తం కూడా చూసిన వాళ్ళంతా కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు ఒక విధంగా. అందుకని ఇవాళ కడసారి ఆయనకి నివాళులు అర్పించేందుకు ఎంతమంది తరలి వస్తున్నారో చూడండి. ఇదే బాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణంలో ఎంతోమంది పార్థివ దేహాలను ఉంచి ఉండొచ్చు బహుశా. కానీ ఈ స్థాయిలో రెస్పాన్స్ అనేది, ఈ స్థాయిలో క్రిస్టియన్ సమాజం నుంచి ఈ అభిమానం కానీ ఇంత పెద్ద ఎత్తున తరలి రావటం కానీ చాలా ఊహించనిది. ఒక విధంగా ఇటువైపు మీరు జనం చూడవచ్చు. లోపల ఆయన భౌతికాయం ఉంది. సో భౌతికాయం దగ్గరికి వెళ్లేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు చూడండి. చర్చి లోపలి దృశ్యాలు కూడా మీరు ఇక్కడ నుంచి దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడ ఎంతమంది బయట పడిగాపులు కాస్తున్నారు కూడా మీరు దృశ్యాల్లో చూడవచ్చు. చాలామంది తమ తమ సెల్ ఫోన్లు తీసుకుని ఇక్కడ ఉన్న ఆయన భౌతికాయాన్ని చివరిసారి ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చర్చి లోపలి దృశ్యాలు కూడా మీకు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. చర్చి లోపల మొత్తం కూడా పూర్తిగా జనాలతో నిండిపోయి ఉంది. చర్చి లోపల నుంచి మొదలుపెట్టి బయట మెయిన్ నుంచి ఉన్న ప్రదేశం వరకు కూడా మొత్తం పూర్తిగా కిక్కిరిసిపోయి ఉంది జనాలందరితో కూడా. ఎక్కడెక్కడి నుంచో క్రీస్తు సమాజానికి సంబంధం లేని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. కొంతమంది అయితే పిల్లల్ని కూడా వెంట పెట్టుకుని వస్తూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం ప్రస్తుతం ప్రవీణ్ పగడాల మృతి అనేది. అది కూడా అనుమానాస్పద మృతి. హత్య అనేది ఇప్పటికీ క్రిస్టియన్ సమాజం, పాస్టర్లందరూ కూడా చేస్తున్న డిమాండ్. దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి అనేది ఇప్పుడు ప్రముఖంగా మనకు కనిపిస్తున్న డిమాండ్గా కనిపిస్తుంది. ఇక ఇది చర్చి లోపలి దృశ్యాలు చూసాం. ఒకసారి చర్చి బయట దృశ్యాలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. 2 గేట్లలోంచి వచ్చే జనం వస్తూనే ఉన్నారు, వెళ్ళే జనం వెళ్తూనే ఉన్నారు. సో చర్చి బయట మీరు ఒకసారి దృశ్యాలు చూస్తే మొత్తం క్యూ లైన్, చాలా దూరం వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ లోపలికి పంపించే ప్రయత్నాలు, వాళ్ళందరినీ సర్ది చెప్పే ప్రయత్నాలు, అందరినీ కూడా క్యూ లైన్లో లోపలికి పంపించే ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్ మెయిన్ రోడ్డు వరకు కూడా ఇదే జనం మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి మీరు క్యూ లైన్లు మొత్తాన్ని కూడా దృశ్యాల్లో చూడొచ్చు. ప్రవీణ్ పగడాలని కడసారి నివాళులర్పించేందుకు వస్తున్న జనం మొత్తాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. క్యూ లైన్ మీకు ఎక్కడి వరకు కనిపిస్తుందో మీరు ఒకసారి దృశ్యాల్లో చూడండి. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైన్లో నిలబడి ప్రవీణ్ పగడాలకి నివాళులు అర్పించేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. కేవలం హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా సికింద్రాబాద్కి సంబంధించిన వాళ్ళు కాదు. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి, అనేక ఊళ్ళ నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్న జనం. అదే క్యూ లైన్ ఇటువైపు ఎక్కడి వరకు ఉందో చూడండి. ఆ క్యూ లైన్ ఈ చివర చర్చి లోపల వరకు అలా జన సమూహాన్ని వస్తూనే ఉన్నారు. అండ్ ఆ ఫ్లో ఎంత అనేది లెక్క పెట్టడం కూడా కష్టంగా ఉంది. అంత పెద్ద ఎత్తున జనం. ఎందుకంటే సికింద్రాబాద్ మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చి అక్కడ మొత్తం ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. అంటే సిచ్యువేషన్ అంటే ఇక్కడికి వచ్చిన జనం ఏ స్థాయిలో ఉన్నారు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది నేను చర్చి బయట దృశ్యాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లోపల మా కొలీగు సుమతి ఉన్నారు. లోపల సిచ్యువేషన్ ఏంటి, అక్కడ జనం ఏమంటూ ఉన్నారు, మొత్తం దర్యాప్తుకు సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది లోపల నుంచి